లెఫ్ట్ అంటే ఏంటి, వాట్ ఈస్ ద లెఫ్ట్? ఇప్పుడు నేనేమంటాను అంటే, ఇప్పుడు నాకు ఇక్కడ ఏదైతే టెక్స్ట్ ఉందో, లేదా ఇక్కడ ఏదైతే టెక్స్ట్ ఉందో ఈ టెక్స్ట్లో ఉన్నటువంటివి నాకు లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి ఒక 2 లెటర్స్ కావాలి, లేదా 3 లెటర్స్ కావాలి, 4 లెటర్స్ కావాలి. అంటే మనకి స్పెసిఫిక్గా ఒక వర్డ్లో కావచ్చు, అందులో ఉన్నటువంటి స్పెసిఫిక్ కొన్ని లెఫ్ట్ నుంచి కొన్ని పర్టికులర్ లెటర్స్ మాత్రమే మనకు కావాలి అన్నప్పుడు లెఫ్ట్ అనే దాన్ని యూజ్ చేస్తాం. ఈ యొక్క లెఫ్ట్ అనే ఫంక్షన్ని యూజ్ చేస్తాం. ఎలాగ యూజ్ చేస్తాం చూద్దాం రండి. జస్ట్ ఈక్వల్స్ టు లెఫ్ట్. ఇక్కడ మీకు లెఫ్ట్ అని అడితేనే ఇక్కడ మనకి టెక్స్ట్ అడుగుతుందమ్మా. అంటే మనకి ఏ టెక్స్ట్ అయితే మీకు లెఫ్ట్ సైడ్ కావాలి అనేది అడుగుతుంది. జస్ట్ కమా ఇక్కడ నెంబర్ ఆఫ్ ద క్యారెక్టర్స్, అంటే మీకు ఏదైతే టెక్స్ట్ తీసుకున్నారో ఆ టెక్స్ట్లో ఉన్నటువంటి క్యారెక్టర్స్ ఎన్ని కావాలి, మీకు 1 కావాలా, 2 లెటర్స్ కావాలా, 3 లెటర్స్ కావాలా, 4 లెటర్స్ కావాలా, 5 కావాలా, మీకు ఎన్ని కావాలంటే అన్ని లెటర్స్ని మీరు ఇక్కడ తీసుకోవచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇక్కడ పర్టికులర్గా మనకి ఏదైనా ఒక అప్లికెంట్స్ ఉన్నారు. ఆ యొక్క అప్లికెంట్స్ ఒకరు ఏం చేస్తారు, సర్ నేమ్ ఫుల్గా రాస్తారు, ఇంకొకరు ఇన్సిల్ పెడతారు. ఓకే, మళ్ళీ రిమైనింగ్ నేమ్ పెడతారు. ఇప్పుడు మనకి ఏం జరుగుతుంది, ఒకరిది సర్ నేమ్ ఉంటుంది, ఒకరిది ఇన్సిల్ ఉంటుంది. నాకు అలాగొద్దు, అందరిది ఇన్సిలే కావాలి. అంటే ఫస్ట్ లెటర్ వస్తే చాలు కదా. అలాంటప్పుడు మనం ఏం చేస్తాం, 1 అని ఇస్తాం. ఎన్ని క్యారెక్టర్స్ కావాలి, నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ 1. జస్ట్ క్లోజ్ బ్రాకెట్, ఎంటర్. చూడండి మా ఫస్ట్ లెటర్ మాత్రమే మీకు వస్తుందమ్మా. డ్రాగ్ అండ్ డ్రాప్ చేసేసుకోండి. వచ్చిందా, ఇక్కడ ఉన్నటువంటి వాటిల్లో మనకి ఫస్ట్ లెటర్ మాత్రమే వచ్చేస్తుంది. ఓకే, లేదు నాకు ఇక్కడ ఫస్ట్ లెటర్ వద్దు, నాకు 2 లెటర్స్ కావాలి, లేదా 3 క్యారెక్టర్స్ కావాలి అనుకుంటాను. సపోజ్ నాకు 2 క్యారెక్టర్స్ కావాలి. జస్ట్ చూడండి, డ్రాగ్ అండ్ డ్రాప్. చూడండి అమ్మా, ఆటోమేటిక్గా ఇక్కడ రామ్లో RA, రోమ్లో RO, డెస్క్టాప్లో DE, అలాగే ల్యాప్టాప్లో LA, మౌస్లో MO, అలాగే కీబోర్డ్లో K. మీరు ఎన్ని లెటర్స్ అయినా పెట్టుకోవచ్చు. ఇలాగ మనకి లెఫ్ట్ అనే ఫంక్షన్ యూజ్ అవుతుంది. ఇప్పుడు రైట్ అంటే ఏంటంటే మనకి రైట్ సైడ్ నుంచి చూస్ చేసుకుంటాం. మనం ఏం చేస్తాం, రైట్ సైడ్ నుంచి మనకి ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి ఏంటి, మనకి ఇప్పుడు లెఫ్ట్ నుంచి ఎలాగైతే తీసుకున్నామో ఇప్పుడు రైట్ నుంచి తీసుకోవడం జరుగుతున్నాము. జస్ట్ ఇక్కడ మీరు రైట్ అని ఇవ్వండి, ఈక్వల్స్ టు రైట్. జస్ట్ ఓపెన్ ది బ్రాకెట్. టెక్స్ట్ అని అడుగుతుంది, మీకు ఏ టెక్స్ట్ అయితే కావాలో అది. మనం ఇక్కడ టెక్స్ట్ ఫంక్షన్ తీసుకున్నాం కదా. జస్ట్ కమా జస్ట్ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్. సపోజ్ నాకు రైట్ నుంచి ఒక క్యారెక్టర్ అయితే చాలు. జస్ట్ క్లోజ్ బ్రాకెట్, ఎంటర్. డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తున్నాను. ఒకసారి అబ్జర్వ్ చేయండి, మనం తీసుకున్నటువంటి వర్డ్లో M, ఇక్కడ కూడా MA. సో ఇక్కడ వచ్చేసి P ఉంది, P. నెక్స్ట్ వచ్చేసి Pనే. జస్ట్ ఇక్కడ E ఉంది, E. జస్ట్ D ఉంది, D. ఇలాగ మనకి వస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు మనకి మిడ్ అంటే ఏంటి, ఇప్పుడు మిడ్ అంటే మిడిల్ నుంచి మనకి తీసుకోవడం జరుగుతుంది. మిడ్ అంటే ఏంటి, మిడిల్ నుంచి తీసుకుంటుంది. ఎలాగ తీసుకుంటుంది మిడిల్ నుంచి చూద్దాం. ఇప్పుడు మనకి మిడిల్లో మీకు పర్టికులర్గా ఎన్ని క్యారెక్టర్స్ కావాలో అన్నీ మాత్రమే మనకు చూస్ చేసుకుంటుంది అనమాట. చూద్దాం. జస్ట్ ఈక్వల్స్ టు MID, ఓపెన్ ది బ్రాకెట్. జస్ట్ ఇక్కడ మీకు ఏం చేస్తారంటే టెక్స్ట్ స్టార్ట్ నెంబర్, టెక్స్ట్ అనేది చూస్ చేసుకోవాలి. టెక్స్ట్ కమా నాకు ఇక్కడ స్టార్ట్ నెంబర్ అండ్ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్, అంటే నాకు ఏ డిజిట్ నుంచి మీకు స్టార్ట్ అవ్వాలి. సపోజ్ నాకు సెకండ్ ప్లేస్ నుంచి స్టార్ట్ అవ్వాలి. జస్ట్ కమా సెకండ్ ప్లేస్ నుంచి నాకు ఎన్ని క్యారెక్టర్స్ కావాలి, సపోజ్ నాకు ఒక 2 క్యారెక్టర్స్ కావాలి అనుకుంటా. జస్ట్ 2 క్యారెక్టర్స్, క్లోజ్ బ్రాకెట్, ఎంటర్ ఇవ్వండి అమ్మా. ఇప్పుడు చూడండి అమ్మా, మీకు ఒకసారి AM అని వచ్చింది, AM అని వచ్చింది. ఒక్కొక్కసారి చూద్దాం. ఇక్కడ నాకు AM అని, ఇది ఫస్ట్ క్యారెక్టర్, రామ్లో ఇది సెకండ్ క్యారెక్టర్. సెకండ్ క్యారెక్టర్ నుంచి ఎన్ని కావాలి అనుకున్నాం, 2 అనుకున్నాం. A అనేది 1, ఇది వచ్చేసి 2. ఇప్పుడు రోమ్ అనే దాంట్లో ఇది ఫస్ట్ క్యారెక్టర్ అయితే సెకండ్, ఇది థర్డ్ క్యారెక్టర్కి వచ్చేసి O. చూడండి ఇలా. అలాగే మనకి డెస్క్టాప్ DE నుంచి మనకి కౌంట్ చేస్తుంది 2 క్యారెక్టర్, ES. ఇలాగ మనకి ప్రతి ఒక్కటి కూడా మీకు సెకండ్ క్యారెక్టర్ నుంచి ఇచ్చేస్తుంది. అలాగే మీరు ఏ క్యారెక్టర్ నుంచి కావాలంటే ఆ క్యారెక్టర్ నుంచి మీరు మిడ్ అనే ఫంక్షన్ని యూజ్ చేసుకోవాలి. లెన్ అంటే ఏంటి, వాట్ ఈస్ ద లెన్ అంటే ఏంటంటే మనకి ఒక టెక్స్ట్లో మనకి ఎన్ని క్యారెక్టర్స్, నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉన్నాయి అన్నటువంటి దాన్ని మీరు ఫైండ్ అవుట్ చేసుకోవడానికి లెన్ అనే ఫంక్షన్ని యూజ్ చేస్తాం. జస్ట్ ఈక్వల్స్ టు LEN, ఓపెన్ ది బ్రాకెట్. ఇక్కడ మీకు టెక్స్ట్ అని ఉంది కదమ్మా, టెక్స్ట్ అని చూస్ చేసుకోండి. జస్ట్ క్లోజ్ బ్రాకెట్, ఎంటర్. జస్ట్ ఓపెన్ బ్రాకెట్, ఎంటర్. క్లోజ్ చేసేసేయండి.
చూడండమ్మా, ఇప్పుడు మీకు ఈ యొక్క వర్డ్లో ఎన్ని ఉన్నాయి? 3 లెటర్స్. ఇక్కడ 3 ఉన్నాయి, ఇక్కడ 7 ఉన్నాయి. ఒకవేళ రామ్ ఈజ్ ఇంపార్టెంట్ అని ఎంట్రీ చేశాను. ఇప్పుడు చూడండి, ఆటోమేటిక్గా మీకు క్యారెక్టర్స్ పెరిగాయా? మీకు ఆటోమేటిక్గా అందులో మనకి పర్టికులర్ ఏదైతే మీరు సెల్ తీసుకుంటారో ఆ సెల్ ఉన్నటువంటి టెక్స్ట్ దాంట్లో ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయో వచ్చేస్తుంది. విత్ స్పేస్తో కౌంట్ చేసి ఇస్తుంది. విత్ స్పేస్. REPT అంటే రిపీట్ అనేది ఫంక్షన్ అనమాట. ఏంటి? రిపీట్ అంటే రిపీట్ ఎన్నిసార్లు రిపీట్ అవుతుంది అనేది మనకి రిపీట్. జస్ట్ ఈక్వల్స్ టు REPT. ఇక్కడ మీకు రిపీట్ అనే ఫంక్షన్ వస్తుంది. ఇక్కడ టెక్స్ట్ అని అడుగుతుందమ్మా, టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకోండి, కామా జస్ట్ ఇక్కడ మీకు నెంబర్ టైమ్స్ అని అంటే మీకు ఈ యొక్క టెక్స్ట్ అనేది ఎన్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవ్వాలి. సపోజ్ నాకు ఒక 3 టైమ్స్ కావాలి, జస్ట్ క్లోజ్ బ్రాకెట్, ఎంటర్. ఓకే, ఇప్పుడు చూడండి, మీకు ఇక్కడ ప్రతి ఒక్కటి మీకు ఎన్నిసార్లు రిపీట్ అయిపోయింది చూడండి. ఓకే, ప్రతి ఒక్కటి మీకు ఎన్నిసార్లు రిపీట్ అయిపోయింది. ఇలాగ మనకి రిపీట్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తాం.